కృష్ణమ్మ ప్రకోపానికి పేద మధ్యతరగతి ప్రజల జీవితాలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. ఇళ్లను ముంచెత్తిన వరద ప్రవాహంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఇప్పుడు నీరు తగ్గుముఖం పట్టడంతో ఒక్కో ఇల్లు బయటపడుతుంది. లోపలున్న సామాన్లు మొత్తం వరదార్పణం కావడంతో వారి వేదన అంతా ఇంత కాదు. కష్టపడి కూడబెట్టుకున్న సామాన్లు మొత్తం పనికి రాకుండా పోయాయని కన్నీరు పెడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రకాశం బ్యారేజ్ చరిత్రలో 11 లక్షల క్యూసెక్ల నీరు కింద చేయడంతో ఒకసారిగా వరద నుంచి కృష్ణా నది పరివాహ ప్రాంతంలో ఉన్న మొత్తం అన్ని పూర్తిగా ముంపుకు ప్రధానంగా రామకృష్ణ వరకు కూడా ఉన్నప్పటికీ కూడా వాటర్ వెనక నేపథ్యంలో అన్ని కాగా ఆ తర్వాత ఎర్రకుదురు నుంచి కూడా పదపూడిపాక శ్రీనగర్ కాలనీ వంటి ప్రాంతాల్లో పూర్తిగా చూస్తామో పెద్ద పెద్ద భవనాలే కాదు మొత్తం 1 అంతస్తు దాటి 2 అంతస్తులకు కూడా చేరుకోవాలని చెప్తున్నారు. ఇంట్లో ఉన్న సామాన్లు కావచ్చు మొత్తం కూడా పూర్తిగా నీట మునిగాయని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు కొద్దిగా కొద్ది వరద తగ్గుముఖం పడుతుంది. కనీసం ఇళ్ళన్నా కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు వీరంతా కూడా తమ ఇళ్ళలో చూసుకోవడానికి వెళ్తూ ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరి ఎప్పుడు ఇల్లు లోపలేనా ఎప్పుడు వచ్చారు మీరు ఇంట్లో నుంచి? మొన్న వచ్చారు. అయ్యో అంటే లోపల వస్తువులు అన్నీ ఉంటున్నాయా? ఏమన్నా ఇంట్లో వరద వచ్చిన వస్తువులు కొన్ని తెచ్చుకోవడం కట్టుబాటుతో బయటకు వచ్చారు. ఆ రోజు ఇప్పుడే మళ్ళీ వెళ్తున్నారా? ఈ 2 రోజులు మొత్తం లోపలికి వెళ్తానికి ఆస్కారం కూడా లేదు. ఓకే, సామాన్లు ఉన్నాయా? వాళ్ళు వెళ్ళారు లోపలికి? ఇప్పుడేనా వచ్చినా? సరే, ఇది చూస్తా ఉన్నాము మొత్తం ఇప్పటికీ కూడా ఇంకా ఈ ప్రాంతంలో వరద మీద అయితే తగ్గిన పరిస్థితి కనిపించలేదు. కొంతవరకు తగ్గుముఖం పట్టినప్పుడు కూడా ఇంకా ఇల్లు కేవలం ఫస్ట్ ఫ్లోర్ ఆ పరిధి దాటి కిందకు వచ్చినప్పుడు కూడా ఇంకా నడువులోకి నీళ్ళలోనే ఈ మార్గాల్లో వర్షం కనిపిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు చాలా మంది ఇళ్ళలో చేరుకునేందుకు ఆ ప్రయత్నాలు చేస్తారు. అయితే ఆ రోజు అకస్మాత్తుగా ఒక్కసారిగా కృష్ణానది ఆ పొంగిన నేపథ్యంలో చాలా మంది మొత్తం ఆ పట్టుబట్టలతో బయటికి పరుగు చూసిన పట్టిక చెప్పండి మాట్లాడేది. ప్రధానంగా మీరు ఆ రోజు లేరని చెప్తున్నారు. వచ్చేవరకు ఇంట్లో పరిస్థితి పరిస్థితి ఎట్లా నష్టపోయారు? నేను ఇక్కడికి వచ్చేసరికి మొత్తం పైకి వచ్చేసిందండి. అసలు ఏ ఇంట్లో కట్టుబట్టలు తప్పితే ఏమి ఒక వస్తువు కూడా తీయాల. మా ఇంట్లో డాక్యుమెంట్స్, పిల్లల సర్టిఫికెట్లు, బట్టలు అన్నీ ఇంట్లో వస్తువులు కూడా అన్నీ పోయినాయి. నేను ఏమీ మిగలేదండి. అసలు ఎంత లాస్ అవుతుంది ఇప్పుడు అవుతున్నా చూస్తాను. ఇప్పుడు 3 రోజుల తర్వాత వెళ్తున్నాను. తెలియదు. దానితో విష సర్పాలు మొత్తం అన్ని పాములు అయ్యని బాగా వచ్చినాయి, కొట్టుకొచ్చినాయి. మరి మొన్న ఒక అతను పుట్టింది. వెళ్తే కానీ పరిస్థితి తెలియదండి. ఇంత బాగా మా పార్టీ మన పూర్వీకులు చెప్పింది ఇటువంటిగా ఎప్పుడు రాలేదు ప్రళయం అని చెప్పి. దీనివల్ల చాలా మందికి మాత్రం ప్రాణ నష్టం అయితే జరగలేదు, కానీ ఆస్తి నష్టం భారీగా ఆస్తి నష్టం అన్నీ జరిగాయండి. మన ప్రభుత్వాలు దీన్ని కొద్దిగా పట్టించుకొని న్యాయం చేస్తారని మరీ చూస్తూ ఉన్నాం. చాలా మంది వస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మహిళలు ఎవరు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంట్లో కష్టపడంతో బయటకు వచ్చారు. ఇంట్లో ఎలా ఉన్నారు చెప్పమ్మా? ఎప్పుడు వచ్చారు ఇంట్లో నుంచి? ఏది తీయడానికి కూడా లేదు, అన్ని మొత్తం వెళ్ళిపోయింది. ఇంట్లో ఏమున్నాయండి సామాన్లు? ఫ్రిడ్జ్లు అన్ని పానాయి, ఫ్రిడ్జ్లు, టీవీలు, సోఫా సెట్లు అన్ని పానాయి. మొత్తం రాదు అనుకున్నాము, కొన్నాము, ఆసడ్డుగా ఉన్నాము, మొత్తం ముంచింది. వచ్చింది వెళ్ళిపోయింది. మళ్ళీ ఈసరికి మొత్తం సారా నాశనం చేస్తుంది. త్వరగా వాటిని పరిహారం అందించే విధంగా చేయించుకోండి. ఇటు ప్రజలు అటు అన్నదాతలు కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది.
ఇప్పుడు రాంప్రసాద్తో వరప్రసాద్ ఏబీ రామజ్యోతి కృష్ణా జిల్లా పెదపులి దాకా వస్తున్నాయి.